బిగ్ బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షల్లో పాల్గొనడంపై సిఆర్డీఏ, జలవనరుల శాఖ సిఎస్ వివరణ కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సిఎస్ను ఇప్పటికే ఈసీ వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సమీక్షల్లో పాల్గొన్న అధికారులను వివరణ ఇవ్వాలని సిఎస్ ఆదేశించారు. పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, మనం చూస్తున్నాం ఆల్రెడీ సిఎస్కి అలాగే సీఎంకి మధ్యలో ఒక ప్రచన్న యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే సిఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యంని ఈసీ నియమించిందో అప్పటి నుంచి కూడా ఈ కొత్త నోటీసులు ప్రభుత్వం సమీక్షల్లో పాల్గొన్నటువంటి అధికారులకు సిఎస్ ద్వారా నోటీసులు అందటాన్ని ఎలా చూడాలి? సిఎస్ ద్వారా నోటీసులు అందడం అంటే నిన్న మొన్న సీఎం అధికారిక సమీక్షలు చేయడము, మొన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సమీక్షించారు. నిన్న సిఆర్డీఏ అధికారులతో అమరావతి నిర్మాణం మీద సమీక్షించారు. ఈ రెండు సమీక్షలకి కూడా అధికారులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీఎం ఇలాంటి సమీక్షలు చేయకూడదు అని చెప్పి నిన్న ఈసీ వర్గాలు పరోక్షంగా చెప్పాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఎలాంటి అధికారిక సమీక్షలు చేయకూడదు, తప్పనిసరి అయితే ప్రజలకు సంబంధించి అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే త్రాగునీరుకి సంబంధించి కానీ, లేదంటే ఇతరత్ర వ్యాస సమస్యలు కానీ, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి సంబంధించినప్పుడు ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అటువంటి వాటికి సంబంధించి అధికారులతో సమీక్షించాల్సి మిగిలిన ఎటువంటి అధికారిక సమీక్షలు చేయకూడదు అని చెప్పి ఈసీ పరోక్షంగా నిన్ననే తెలిపింది. అయితే నిన్న సీఎం నిన్న మొన్న సమీక్ష నిర్వహించడము, ఆ సమీక్షలకు అధికారులు కూడా హాజరవడం మీద కూడా అభ్యంతరాలు పెట్టింది. అయితే నిన్న మధ్యాహ్నం వైసీపీ నేత నాగిరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీఎం సమీక్షల మీద ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలు చేశారు, పోలవరం మీద, అమరావతి మీద సమీక్ష చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే, మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం నివేదిక కోరారు. అసలు ఏం జరిగింది, సీఎం ఎలాంటి సమీక్షలు జరిపారు, ఎవరెవరు పాల్గొన్నారన్న దానికి సంబంధించి నివేదిక కోరారు. దీని మీద అరెస్ట్ అయినటువంటి ఈసీ ఆదేశాల మేరకు సిఎస్ కార్యాలయం కూడా వెంటనే స్పందించింది. సమీక్షల్లో పాల్గొన్నటువంటి సిఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులకు సిఎస్ పేషి నుంచి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మీరు ఎలాంటి సమీక్షల్లో పాల్గొన్నారు, దేని మీద చర్చ జరిగింది, దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేవి వివరణ ఇవ్వాలి అని చెప్పి సిఆర్డీఏ అధికారులతో పాటుగా జలవనరుల శాఖ అధికారులకు సిఎస్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేసినట్లుగా తెలిసింది. మరి దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా, ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది రాజకీయ పార్టీలకే కాకుండా అధికారులకు కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే అధికారులు ఎటువంటి కోడ్ వర్తిస్తుంది, రాజకీయ పార్టీలకు ఎటువంటి కోడ్ వర్తిస్తుంది అనేది మేము గతంలోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా అధికారులు రాజకీయ పార్టీలకు ఇచ్చి ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి ఎవరైనా కోడ్ వాళ్ళని చెప్పి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎలక్షన్ వర్గాలు చెప్తున్నాయి. దీంట్లో భాగంగానే సిఎస్ నివేదిక కోరడము, ఇమ్మీడియట్ గా సిఎస్ ఈసీ ఆదేశాలతో అధికారులను కూడా వివరణ అడిగినట్టుగా తెలుస్తుంది. సీఎం కార్యాలయాన్ని కూడా సీఎం ఎందుకు సమీక్షలు జరిపారు అన్న దాని మీద కూడా సీఎం కార్యాలయాన్ని సిఎస్ వివరణ అడిగే ఆలోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. సాయంత్రానికి సీఎం కార్యాలయం నుంచి కూడా దీని మీద వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి సిఎస్ అడిగినటువంటి వివరణ లేఖల మీద అధికారులు కానీ సీఎం కార్యాలయం కానీ, సీఎం కార్యాలయం అయితే ఇప్పటివరకు అడగలేదు, అధికారులు మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది వేచి చూడాలి. రావు, యాక్చువల్గా సిఎస్ లాగానే ఎవరైతే సమీక్షల్లో పాల్గొన్నారో ఆ అధికారులు కూడా బ్యూరోక్రాట్సే, వాళ్ళు కూడా ప్రభుత్వం తరపున పనిచేస్తున్న వాళ్ళే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ, ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇంత కన్ఫ్యూజన్ లేదు. అలాగే ఎవరి రైట్స్ ఏంటి, ఎంతవరకు విధి విధానాలు ఫాలో అవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇట్లా ఇంత ఎప్పుడు రచ్చ జరగలేదు, వివాదం లేదు. అది అందులోనూ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు ఏపీలోనే ఈ విధంగా ఉందా? అసలు ఈ టోటల్ కన్ఫ్యూజన్కి తెరెప్పుడు పడాలి? ఒక పక్కనేమో ఈసీ తను చెప్పినట్టుగా నడవాలి అని చెప్పేసి ఒక పక్కన అంటుంటే, లేదు టెక్నికల్గా గవర్నమెంట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ వరకు లైవ్లో ఉంటుంది కాబట్టి కొంతమేర పనులు ఆగిపోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నడవాలనేమో ఒక పక్కన సీఎం గారు చెప్తున్నారు. నేను రిజల్ట్స్ వచ్చే వరకు ఆగలేనని చెప్పేసి, అప్పటి వరకు ఆగాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేయనని చెప్పేసి. సో ఈ మొత్తం కన్ఫ్యూజన్కి తెర ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది? అంటే
సీఎం గారు అయితే సీఎం వెర్షన్ చెప్తున్నారు కానీ వాస్తవంగా అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి అనేది రాజకీయ పార్టీకి ఇచ్చామని మీడియాకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మీడియాకు కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కూడా చాలా స్పష్టంగా నిన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కూడా మీరు కూడా చూసుకోండి సీఎం సమీక్షకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి కోడ్ రిలీజ్ చేసిందని చెప్పారు. దాని ప్రకారం అయితే అత్యవసర సమీక్షలు మాత్రమే నిర్వహించాలి. కానీ ఇప్పుడు నిన్న సీఎం నిర్వహించిన సమీక్షలు మొన్న పోలవరం గురించి సమీక్షించారు. సమీక్షించకపోయినా కూడా అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అలాగే అమరావతి నిర్మాణ పనులు కూడా ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలు ఇచ్చారు కాబట్టి వారు తమ పనులను కొనసాగిస్తూనే ఉన్నారు. అంతే ఎమర్జెన్సీగా సీఎం సమావేశాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ త్రాగునీటికి సంబంధించి మొన్న సీఎం జరిపినటువంటి సమీక్ష అయితే అది కోడ్ ఉల్లంఘించిన పరిధిలోకి రాదు. ఎందుకంటే ప్రస్తుతం వేసవి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది కాబట్టి త్రాగునీటికి సంబంధించి ఖచ్చితంగా సీఎం గా ఉన్నారు కాబట్టి సీఎం ఇంకా ప్రస్తుతం ప్రభుత్వం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రభుత్వం ఏమి డిజాల్వ్ అయిపోలేదు. ఆయన సీఎం ప్రస్తుతం సీఎం సీఎం గానే ఉన్నారు కాబట్టి ఆయన సమీక్షలు జరపొచ్చు. కానీ అత్యవసరం త్రాగునీరు ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు, ప్రజల ఇబ్బందిని ఆయన పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి త్రాగునీటికి సంబంధించి ఆయన సమీక్ష చేసిన తప్పలేదు. కానీ పోలవరము అమరావతి విషయంలో ఇక్కడ బుద్ధిపోయింది ఏం లేదు, పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. ఆయన అధికారులు పిలిపించి ఎలా సమీక్షలు పెడతారు అన్నదే ఈసీ రేట్ చేస్తున్నటువంటి ప్రశ్న. వాస్తవంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా ఈ రెండు కూడా స్పష్టంగా 19వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని సమీక్షలు నిర్వహించాలి, అంతే తప్ప అధికారులు మాత్రం వెళ్లి సీఎం సమీక్షలో పాల్గొనకూడదు అని చెప్పి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 19.5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి సమీక్షలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని చెప్పి నేను వైసీపీ నేత కూడా ఫిర్యాదు చేశారు. సో ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్సీ వైవి రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసినటువంటి సమీక్షల్లో ఎలాంటి తప్పు లేదు, పనులు ఆపుకుని కూర్చుంటారేంటి అని అన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే పనులు ఆపుకుని కూర్చోవాల్సిందే అని చెప్పి ఎలక్షన్ చెప్తుంది. ఎందుకంటే పనులు ఆపుకోమని చెప్పడం లేదు, ఏం మాత్రం సమీక్షలు చేయొద్దు అని మాత్రమే మేము చెప్తున్నాము అని కూడా నిన్న పరోక్షంగా చెప్పారు తప్ప దీని మీద నేరుగా మీడియాతో మాట్లాడలేదు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏం కార్యాలయం కానీ అధికారులు కానీ ఎవరిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈఎస్ అనేవారు ఆయన కూడా సాటి ఐఏఎస్ అధికారి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు సిఎస్ అనేవారు ప్రభుత్వానికి కరెక్ట్గా ఉంటారు. అధికారులందరికీ కూడా అధికారులంతా కూడా ఎలక్షన్ కమిషన్ అలాగే సిఎస్ పరిధిలోనే పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సిఎస్ సహచర అధికారులను ఎవరిని అడుగుతారు, వారు ఎవరిని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా సిఐడి అధికారులు కానీ జలవనరుల శాఖ అధికారులు కానీ సిఎస్ అడిగినటువంటి వివరాలను స్పందించాలి. కానీ ఆ స్పందన ఎలా ఉంటుంది, ఏం వివరణ ఇస్తారు మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు.